డాక్టర్ ఇందాక కాలర్ అన్నట్టుగా పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి, అంటే పిల్లలు పుట్టరు అని అపోహ ఉంది, అది ఎంతవరకు నిజమంటారు? సో ఇందాక నేను చెప్పినట్టు పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ సంతానం కలగకపోవడానికి గల కారణం ఏంటి అంటే అనోవులేషన్. అంటే ఫాలికల్ అంటే మనకు ఎగ్ ఉండే ఒక బ్యాగ్ని ఫాలికల్ అంటారు. ఓకే, ఆ ఫాలికల్ అనేది పెరగడం, ఫాలికల్ అనేది రిలీజ్ అవ్వడంలో వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎప్పుడైతే మనకు ఎవ్రీ సైకిల్ ఒక ప్రొడక్టివ్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదో మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవన్నమాట. సో దీనివల్ల పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో డిలే కావచ్చు, డిఫికల్టీ కావచ్చు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఉదాహరణకు తీసుకున్నట్టయితే 80% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో వీళ్ళలో యానోవులేషన్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో ఈ యానోవులేషన్ను మనము అధిగమించడానికి ఏం చేయగలము అన్నట్టు చూస్తే, మనము యాజ్ ఎ కపుల్ ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ ఎప్పుడు మగవాళ్ళది ఆడవాళ్ళది సైమల్టేనియస్గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆడవాళ్ళలో మనము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లాగా తీసుకున్నట్టయితే ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, దీంతో పాటు ఇఫ్ నెససరీ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చూసుకోవడానికి టెస్ట్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఇలాగే మనం మగవాళ్ళలో తీసుకున్నట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి ఎప్పుడైతే నార్మల్ ఉన్నాయో మనము పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఓవులేషన్ ఇండక్షన్ అంటే లైక్ ఫాలికల్ పెరుగుతుందా లేదా అనేది చూసుకోవడానికి మనము ఫాలికల్ పెరగడానికి మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అనేవి ఓరల్ టాబ్లెట్స్ కావచ్చు. కొంతమందిలో ఓరల్ టాబ్లెట్స్ తోటి రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సిన అవసరం రావచ్చు అనమాట. ఇలా మనం ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి ద్వారా ఫాలికల్ అనేది పెరగడానికి ప్రయత్నిస్తామన్నమాట. సో మరి ఫాలికల్ పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి మనము ఫాలిక్యులర్ స్టడీ ఆర్ ఫాలిక్యులర్ స్కాన్స్ అనేవి చూసుకుంటూ ఆ ఫాలికల్ పెరుగుతుందా లేదా గమనించుకోవడం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా మనము సింపుల్ మెడికేషన్ ద్వారా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది చూసుకొని, ఒకవేళ రెస్పాండ్ అవుతున్నారు అంటే దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం, అంటే ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి మనం ఇఫ్ నెసెసరీ ఇంజెక్షన్ అనేది ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో మనము మెడిసిన్స్ ద్వారా అంటే లైక్ టాబ్లెట్స్ కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవి పెట్టాక కూడా రెస్పాన్స్ లేదు. కొంతమందిలో పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో లాప్రోస్కోపీ అయ్యాక కూడా మనకు ఫాలికల్ పెరగడం, రిలీజ్ అవ్వడం ఇవి నార్మల్గా అవ్వట్లేదు అన్న వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. డాక్టర్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. కళ్యాణి గారు కొత్తగూడెం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి. మా సిస్టర్కి నాకు ఒక 10 years అవుతుందండి, బాబు పిల్లలు పుట్టించారు. మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడగలరా? కళ్యాణి గారు టీవీ వాయిస్ మ్యూట్ లో పెట్టండి. ఇద్దరు బాబులు పుట్టారు, అందుకే పిల్లలు పుట్టుకోకుండా చేశారు. ఓకే, మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందండి. చెప్పండి. హలో, 29 ఉంటుందండి ఏజ్. హలో కళ్యాణి గారు మీ వాయిస్ క్లియర్గా లేదండి. సో మీరు ఇందాక మాట్లాడినంత వరకు నేను గమనించింది ఏంటి అంటే లైక్ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ట్యూబెక్టమీ ఆపరేషన్ అయింది అన్నట్టు ఒక ప్రస్తావన తెచ్చారు. సో ఇలా ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యాక తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ వీళ్ళకి ఏంటి అంటే లైక్ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో మనము ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే లైక్ ట్యూబ్స్ మళ్ళీ ఓపెన్ చేయడానికి సర్జరీ అని వాడుక భాషలో అంటూ ఉంటారు కదా. సో దీని సక్సెస్ అనేది మనకు ట్యూబెక్టమీ పద్ధతి మనకు లాప్రోస్కోపీ ద్వారా చేశారా లేదు అంటే ఓపెన్ పద్ధతిలో సిజేరియన్ టైంలో చేశారా అనేది గమనించుకోవడం ఇంపార్టెంట్. అండ్ ట్యూబెక్టమీ అయ్యి ఎన్ని ఇయర్స్ గడుస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనము
ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా సక్సెస్ ఉంటుందా లేదా అనేది అంచనా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలాంటి వాళ్ళలో ఒకవేళ ట్యూబ్స్ ఓపెన్ చేశాక ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, 2 years దాటిపోయింది, ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అయిపోయాక కూడా అన్నప్పుడు వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. డాక్టర్, జనరల్గా ఐయుఐ అని వింటూ ఉంటాము, ఐయుఐ అంటే ఏంటండి? సో ఐయుఐ అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో ఈ ఐయుఐ పద్ధతి మనము ఎవరికి సజెస్ట్ చేస్తాము అని చూసినట్లయితే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ, అంటే మగవాళ్ళలో మైల్డ్గా అబ్నార్మాలిటీ ఉంది అంటే లైక్ సెమెన్ పారామీటర్స్ని బట్టి మనం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ని కేటగరైజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటు మైల్డ్ ఆర్ మినిమల్ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ట్యూబ్ అట్లీస్ట్ ఒకటి ఓపెన్ ఉంది అన్నప్పుడు మనం ఐయుఐ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్లో కూడా మనము ఐయుఐ అనేది ఇనీషియల్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ ఐయుఐ ప్రాసెస్లో మనము న్యాచురల్ వాళ్ళ సైకిల్లోనే కావచ్చు, లేదు అంటే ఓవులేషన్ ఇండక్షన్ పద్ధతి వాడి ఫాలికల్ అనేది పెరగడానికి మనం మెడిసిన్ పెట్టి ఫాలికల్ పెరుగుతుందా లేదా అన్నట్టు ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మనం గమనించుకుంటూ అది ఫాలికల్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యే టైంకి అది ఏదర్ న్యాచురల్గా కావచ్చు, లేదు అంటే కొంతమందిలో ఇఫ్ నెసెసరీ మనము ఆ ఫాలికల్ రిలీజ్ అవ్వడానికి కూడా ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా ఇంజెక్షన్ ఇచ్చాక మనము ఐయుఐని టైం చేస్తామన్నమాట. సో ఈ ఆన్ ద డే ఆఫ్ ఐయుఐ మనము సెమెన్ శాంపిల్ని కలెక్ట్ చేసి దాన్ని ఆండ్రాలజీ టెక్నీషియన్ వాళ్ళు సెమెన్ ప్రిపరేషన్ టెక్నిక్ ద్వారా ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్డ్ సెమెన్ శాంపిల్ని మనము యూట్రస్లోకి డిపాజిట్ చేస్తామన్నమాట. సో ఈ ఐయుఐ ప్రాసెస్ మనము రఫ్లీ సక్సెస్ రేట్స్ చూసుకున్నట్టయితే మనకు 15 to 20% వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ ఫర్ విచ్ ద కపుల్ ఈస్ గోయింగ్ ఫర్ ఐయుఐ. డాక్టర్, జనరల్గా ఐయుఐ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎంత టైం తర్వాత మళ్ళీ ఐయుఐ చేయించుకోవచ్చు? సో ఐయుఐ అనేది ఒక సైకిల్ కపుల్ ట్రై చేశాక వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు వెంటనే ఇమీడియట్ సైకిల్లోనే వాళ్ళు ఐయుఐ ప్లాన్ చేయడానికి స్కోప్ ఉందన్నమాట. నో గ్యాప్ ఈస్ నీడెడ్ ఫర్ సబ్సిక్వెంట్ ఐయుఐ సైకిల్స్. డాక్టర్, ఐయుఐ చేసిన తర్వాత రెస్ట్ ఏమైనా అవసరం ఉంటుందా? ఐయుఐ చేశాక మనకు నో బెడ్ రెస్ట్ ఈస్ అడ్వైజబుల్ అండి. ఐయుఐ ప్రొసీజర్ తర్వాత రఫ్లీ ఫర్ అప్ టు 15 to 20 minutes ఆడవాళ్ళని ప్రొసీజర్ అయిన లేడీని ఎవరైతే ఉంటారో వాళ్ళని రెస్ట్లో ఉండమని సజెస్ట్ చేస్తామన్నమాట. ఆఫ్టర్ దట్ దే కెన్ క్యారీ ఆన్ దేర్ డైలీ యాక్టివిటీస్ అండ్ వాళ్ళకు పెట్టిన మినిమల్ మెడికేషన్ తీసుకుంటూ వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఒక డేట్ ఇస్తారనమాట. ఆ రోజు ఐదర్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆర్ ఇఫ్ నీడెడ్ బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని రిపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ ఎప్పుడు చేస్తారు జనరల్గా? అంటే ఎవరికి నీడ్ ఉంటుంది ఐవీఎఫ్? సో ఐవీఎఫ్ అనేది ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారనమాట. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఆడవాళ్ళలో 25 to 35% మహిళలలో ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళలో మనము ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ 2 బ్లాక్ అయి ఉండడం అనేది గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ ఎప్పుడైతే 2 కంప్లీట్గా బ్లాక్ అవుతాయో మనము వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ సమస్య, సివియర్ ఎండోమెట్రియోసిస్ కావచ్చు, మోడరేట్ ఎండోమెట్రియోసిస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా మనము ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి రిపీటెడ్గా అన్నప్పుడు, లేదు అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కండిషన్ వాళ్ళకు డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వాల్సిన అవసరం రావచ్చు అనమాట. అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఐయుఐ సైకిల్స్ ఫెయిల్ అయ్యాయి అన్నప్పుడు వాళ్ళకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా ఇఫ్ మనకు లాప్రోస్కోపీ ఫెయిల్ అయింది అన్నప్పుడు అండ్ రిపీటెడ్ సైకిల్స్ మనము ఇంజెక్షన్స్ పెట్టాక కూడా ఫాలికల్ గ్రోత్ రావట్లేదు, ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, ఇలాంటి కండిషన్లో కూడా ఐవీఎఫ్ మనము ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆడవాళ్ళలో అయితే మనం గమనించినట్టు ఇవన్నీ మనము ఐవీఎఫ్ సజెస్ట్ చేయడానికి గల ఫ్యాక్టర్స్ అన్నమాట. అలా కాకుండా మగవాళ్ళలో తీసుకున్నట్టయితే వీళ్ళలో సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కావచ్చు ఆర్ అజోస్పర్మియా ఇలాంటి కండిషన్స్లో కూడా మనము ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. డాక్టర్, జనరల్గా ఇలా సంతానలేమి సమస్యలకు
డైలీ మనము లైఫ్ స్టైల్ అనేది ఎంతవరకు కారణం అంటారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? సో ఈ మెయిన్గా మనము గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదు అన్నట్టంటే మన డైటరీ హ్యాబిట్స్ అండ్ మన ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈ అన్ని ఇంటర్వెన్షన్స్ వల్ల, వీటితో పాటు ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, స్ట్రెస్ అనేది మన లైఫ్లో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఇవన్నీ కొన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి కారణంగా మారుతుందన్నమాట. సో మనము ఇందాక డిస్కస్ చేసినట్టు పీసీఓఎస్ కూడా మనకు ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ కింద మనము గమనించుకోవచ్చు అనమాట. సో పీసీఓఎస్ సమస్యతో బాధపడే వాళ్ళు కూడా వాళ్ళు ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేయడము, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఒకవేళ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఐదర్ దే ఆర్ ఒబీస్ ఆర్ ఓవర్ వెయిట్, అంటే లైక్ వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఒబేసిటీ కానీ ఓవర్ వెయిట్ రేంజ్లో కానీ ఉంది అన్నప్పుడు వాళ్ళు ఉన్న వెయిట్లో అట్లీస్ట్ ఒక 5 to 10% రెడ్యూస్ అయినా అది వాళ్ళ మెటబాలిక్ ప్రొఫైల్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనకు ఆల్మోస్ట్ 50 to 60% ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్, అంటే లైక్ టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలాంటివి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎప్పుడైతే అర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తామో ఈ కాంప్లికేషన్స్ ఆన్సెట్ని కావచ్చు, లేదు అంటే ఈ కాంప్లికేషన్స్ మనము డిలే చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. డాక్టర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటూ ఉంటారు, దాని గురించి చెప్పండి. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు మనము ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్లో ఒక 15 to 20% కపుల్స్ని గమనించినట్టయితే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా మనం కేటగరైజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి బేసిక్గా అని గమనించినట్టయితే, ఇప్పుడు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళలో బేసిక్ ఎవాల్యుయేషన్ మనం గమనించినట్టయితే ఆడవాళ్ళలో ఒక బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతోపాటు ఫాలిక్యులర్ స్కాన్స్, అంటే లైక్ వాళ్ళకు బేసిక్ స్కాన్లో మనకు గమనించేది ఏంటి అంటే ఓవేరియన్ రిజర్వ్, అంటే ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ కౌంట్ బాగానే ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక స్కాన్, అండ్ ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే గర్భసంచిలో కావచ్చు, ఇంకా అండాశయాల్లో కావచ్చు, ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా గమనించుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు ఇఫ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని గమనించుకోవడానికి టెస్ట్ చేస్తామన్నమాట. అండ్ మగవాళ్ళలో మనం తీసుకున్నట్టయితే ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ అనేది ఇనీషియల్ ఎవాల్యుయేషన్ లాగా చేస్తాము. సో కొంతమంది కపుల్స్లో ఏంటి అంటే ఈ సెమెన్ అనాలిసిస్ బేసిక్ నార్మల్గానే ఉండొచ్చు, అండ్ ఫాలికల్ పెరిగి రిలీజ్ అవుతూ ఉండొచ్చు, అండ్ ఒక ఫాలోపియన్ ట్యూబ్ అన్న ఓపెన్ ఉండొచ్చు అనమాట. ఈ కండిషన్స్ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు అలాంటి కపుల్స్ని మనము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని పరిగణించడం జరుగుతుంది అనమాట. డాక్టర్ గారు, జనరల్గా ట్యూబల్ బ్లాకేజెస్ గురించి, పీసీఓడి గురించి, ఐయుఎఫ్ గురించి చాలా చక్కగా చెప్పారండి. నెక్స్ట్, ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు దోహదపడుతుందంటారు? సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది మనకు ఆడవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు అంటే ఆడవాళ్ళలో ఏజ్ పెరిగే కొద్దీ, అంటే 35 years క్రాస్ అయ్యాక రిలీజ్ అయిన ఎగ్లో మనము అన్యూప్లాయిడీస్, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఏజ్ పెరిగే కొద్దీ ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అక్కరెన్స్ అనేది పెరుగుతూ వెళ్తుందో, అండ్ ఏజ్తో పాటు మనకు ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎగ్ నెంబర్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఏజ్ అనేది మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆడవాళ్ళలో చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్, సంతానలేమి సమస్యలు అనేవి వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఈ సంతానలేమి సమస్యలు వంశపారంపర్యంగా ఉండడానికి గల కారణాలు మనం గమనించినట్టయితే ఆడవాళ్ళలో కొంతమందిలో మనము ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారనమాట. సో ఇలాంటి కండిషన్లో బాధపడుతున్న వాళ్ళలో, అంటే లైక్ ఏజ్ తక్కువగానే ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ నెంబర్స్ ఉండకపోవడం, అంటే లైక్ ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోవడం కావచ్చు, ఇలాంటి కండిషన్స్లో మనము రేర్గా జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది చూడడం జరుగుతుందన్నమాట. అండ్ పీసీఓఎస్ సమస్య కూడా ఒక ప్రాపర్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ లాగా లేకపోవచ్చు, బట్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, వాళ్ళ సిస్టర్స్లో, వాళ్ళ మదర్స్లో కూడా పీసీఓఎస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
అండ్ వీటితో పాటు కొన్ని రేర్ ట్యూబల్ డిసీజెస్ కూడా మనము ఆడవాళ్ళు హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఈ హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది చాలా రేర్ అనమాట ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీలో. సో మగవాళ్ళలో కూడా అజోస్పర్మియా అంటే లైక్ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అజోస్పర్మియా లాంటి కండిషన్స్ ఎన్కౌంటర్ అయినప్పుడు వాటికి కూడా మనం జెనెటిక్ కాజ్ ఉందా లేదా అనేది కొన్ని టెస్ట్ చేయడం ద్వారా రూల్ అవుట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డాక్టర్ గారు సంతానలేమి సమస్యల గురించి చాలా చక్కగా చెప్పారు. ఐయుఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ అంటే ఏంటి, పీసీఓడి గురించి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.